ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ చూసిన తర్వాత తీవ్రమైన నిరాశకు గురవడం జరిగింది. దానికి గల కారణం ఆదివాసులకి ఏర్పాటు చేయవలసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కేటాయించకపోవడం, అందులోని 6% రిజర్వేషన్ ఇచ్చి అన్యాయానికి గురి చేయడం. దానివలన ఈరోజు ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్లో చాలా న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని ఈ నోటిఫికేషన్ పేపర్ని ఈరోజు దగ్ధం చేయడానికి మేమందరూ కూడుకున్నాము. ముఖ్యంగా మేము చేసేటటువంటి డిమాండ్ ఏంటంటే, కొత్త జిల్లాలు ఇప్పుడు ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలు ఉన్నప్పుడు కూడా 26 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం 13 జిల్లాలకు మాత్రమే, గతంలో ఉన్నటువంటి జిల్లాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల మాకు చాలా అన్యాయం అనేది జరుగుతుంది. ఇప్పుడు డిఎస్సికి చైర్మన్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి డిఎస్సి చైర్మన్ ఎవరవుతారంటే జిల్లా చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే డిఎస్సికి చైర్మన్ అవుతారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లోని కలెక్టర్ ప్రతి 26 జిల్లాల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి యొక్క చైర్మన్షిప్ని కాదనుకొని కేవలం పాత జిల్లాలకు మాత్రమే, పాత కలెక్టర్లకు మాత్రమే ఇవ్వడం జరిగింది. దీంట్లో న్యాయ వివాదం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు గతంలో కూడా నారా లోకేష్ గారికి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలా తీసుకెళ్లడం జరిగినా కూడా నార్మలైజేషన్ కానివ్వండి, టెట్కి ఇచ్చినటువంటి టైం ఇటు డిఎస్సికి ఇవ్వడం కానీ, ఇలాంటి న్యాయపరమైన వివాదాలు చాలా ఉన్నాయి. దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఆదివాసీ బిడ్డలుగా మాకు అన్యాయం జరిగిందని ఈ నిరసనను, ఈ నోటిఫికేషన్ పేపర్లను దగ్ధం చేయడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు. ఓకేనా, వంటమాడు కదా మీరు. ఓ సారీ సార్, మర్చిపోయా. పవర్ఫుల్గా ఓకే, అందరూ దగ్ధం చేస్తున్నాము. ఈ న్యాయ వివాదమైనటువంటి నోటిఫికేషన్ మాకు అన్యాయాన్ని గురి చేస్తుంది కాబట్టి దూరం మాకు న్యాయం జరగాలని అందరినీ జై ఆదివాసీ.